జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించి వారి బాధల గురించి తెలుసుకుంటారు. తర్వాత అక్కడ నిర్వహించనున్న రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో పవన్ అభిమానులు కార్యకర్తలు భారీగా ఇచ్చాపురానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇచ్చాపురానికి చేరుకుంటారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే పవన్ ను చూసేందుకు, పవన్ ను కలిసేందుకు అక్కడికి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఇచ్చాపురానికి చేరుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, శ్రీకాకుళం జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు. ఆయన ఈ రోజు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఓ థియేటర్ లో కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ రోజు ముఖాముఖి కార్యక్రమం అనేది నడిపించే అవకాశం కూడా మనకు ఉంది. అయితే ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కిడ్నీ మాత్రం చాలా తీవ్రతరంగా ఉండడంతో చాలా మంది కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అసలు దీనికి కారణాలు ఏంటి, ఇంతవరకు దాని మీద ఎందుకు ఏ ప్రభుత్వాలు కూడా స్పష్టంగా స్పందించట్లేదు అనే నేపథ్యంలో ఆయన ఈ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి మరోసారి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈ అంశం పైన మాట్లాడడానికి ఆయన ఓ థియేటర్ ని ఎంచుకొని అక్కడ భారీ ఎత్తున రోగులందరినీ కూడా అక్కడికి రప్పించుకోవడం అనేది కూడా జరిగింది. అయితే ఓ వైపు ఇది ఎలా కొనసాగుతుండగానే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జనసేన అభిమానులు, పవర్ స్టార్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఇచ్చాపురం ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా యువతరంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోడ్లపైకి వచ్చి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం 1000 కళ్ళతో ఉదయం 6 గంటల నుంచే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ నెలకొందని మనం చెప్పవచ్చు. రవి, అయితే శ్రవణ్, పవన్ చూసేందుకు మీరు చెప్పినట్టుగా ఇప్పటికే వేలాది సంఖ్యలో ఇచ్చాపురానికి చేరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే జనసేన కార్యకర్తలు కూడా. ఈ రోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉంది? ముందుగా ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులతో ముఖాముఖి కార్యక్రమం తర్వాత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ రకంగా ఉంది? అంటే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అడుగు పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైవే మీదుగా ఇప్పుడు ఇచ్చాపురం చేరుకునే దిశగా అయితే జర్నీ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా నర్సనపేట దాటని కూడా ఒక సమాచారం అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఇక్కడ ఎవరైతే కీలక నేత ఉన్నారో వాళ్ళు అనేది వివరించిన సమాచారం మనకి ఇప్పుడు జరుగుతుంది. అయితే ఉదయం 6 గంటల నుంచి ఈ కిడ్నీ వ్యాధి రోగులంతా కూడా ఇక్కడ ఇచ్చాపురం చేరుకున్న జనసేన అధినేత వచ్చి తనకి ఏ విధంగా తమ సమస్యలు పరిష్కరిస్తారు అనే విధంగా వాళ్ళంతా ఒక ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఓవైపు ఉండగా, అయితే మాత్రం రాత్రి నుంచే మిగతా ఒరిస్సా, బరంపూర్, కోలాపూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే భారీ ఎత్తున ఎవరైతే జనసేన అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా ఇది ఎప్పుడైతే ఈ కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళందరితో పరామర్శించి వాళ్ళ తాలూకా బాధలను తెలుసుకొని వాటి మీద స్పందించిన తర్వాత అనంతరం మాత్రం ఇచ్చాపురం వ్యాప్తంగా కూడా ఏదైతే ఉందో ఇచ్చాపురం దాదాపుగా 4 కిలోమీటర్ల మేర ప్రాంతం అంతా కూడా ఇప్పటికే జనాలతో కిక్కిరిసి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు ఒకవైపు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే జనాలు అటుపక్క అభిమానుల కోరిక మేరకు ఆయన ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఆ 4 కిలోమీటర్ల మేర కూడా పూర్తి స్థాయిలో రోడ్ షో నిర్వహించి అభిమానులందరినీ కూడా చూసి పలకరించి వెళ్లే దిశగా ఉన్నారు. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కిడ్నీ బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల మీద ప్రధానంగా ఎక్కుపెట్టే దిశగా కూడా జనసేన అధినేత అడుగులు ముందుకేస్తున్నారు. అయితే దీంతోనైనా సరే ఇక ముందైనా సరే ఈ సమస్యల పరిష్కారం దిశగా కావాలని చెప్పి కిడ్నీ వ్యాధులు ఓవైపు కోరుకుంటుంటే, మరోవైపు మాత్రం గత ఎన్నో ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వీళ్ళని చులకన చూపు చూసుకుంటూ వీళ్ళకి పూర్తి న్యాయం చేయలేదు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి వాళ్ళకి పూర్తి న్యాయం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తారని చెప్పి కూడా ఇప్పటికే రోగులందరూ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఇచ్చాపురం వద్ద నెలకొందని మనం చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మరి కాసేపట్లో మరికొద్ది క్షణాల్లో జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇచ్చాపురానికి చేరుకుంటారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించి వారి బాధల గురించి పవన్ అడిగి తెలుసుకుంటారు. తర్వాత అక్కడ ఒక రోడ్ షో కూడా జరుగుతుంది. ఈ రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో పవన్ అభిమానులు, కార్యకర్తలు భారీగా ఇప్పటికే ఇచ్చాపురానికి చేరుకుంటున్నారు. వేల సంఖ్యలో ఇప్పటికే ఇచ్చాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రమైన ఒరిస్సాలో కూడా పవన్ కళ్యాణ్కి విపరీతమైన అభిమానులు, విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి బరంపూర్ నుంచి కూడా అనేక మంది జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇచ్చాపురానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇచ్చాపురం చేరుకున్న తర్వాత ఉద్దానం వెళ్తారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి
బాధితులతో ఒక థియేటర్లో అక్కడ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పవన్ ను చూసేందుకు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు చేరుకుంటున్నారు.